సభకు నమస్కారం. మరి ఈ 5 రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి సభాధ్యక్షులైన పెద్దలు భాస్కరన్న గారికి, ఆర్పీలకు మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ అందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. మన కార్యక్రమం అయితే మరి నా భవిష్యత్తు అన్నట్టు మరి జరిగిందని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మరి ప్రతి కార్యక్రమం వాస్తవంగా కూడా మనం ఈ 5 days ఒక రోజులో జరిగినట్టు అనిపించేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, మన కోఆర్డినేటర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరిగింది. మరి ఇక భోజనాలకు వచ్చినా కానీ, ఇక్కడ ఏర్పాట్లకు కానీ కూలర్లు లేవని అంటే వెంటనే ఆయాస్తో అంటే విజయానంతో చెప్పారు, వెంబటే తెప్పియడం జరిగింది. అంటే ఆ ప్రతిస్పందన అనేది కూడా ఉండాలి, పెట్టేవాళ్ళు కూడా ఉండాలి. మనకు డబ్బు ఉన్నది, మనం చేయగలుగుతాం అన్నీ ఉన్నా కూడా ఆ పెట్టేటటువంటి గుణం కూడా కావాలి. మరి ఆ విధంగా చేసినందుకు విజయానంద్ గారికి మరి భోజనం ఒకరిని మించి ఒకరు. సారు చికెన్ చేస్తే మరి సార్ ఉండి లేదు నేను చికెన్ బిర్యానీ చేయిస్తా అని చెప్పేసి మన ఎంఈఓ గారు చేయించి పెట్టించడం జరిగింది. అంటే ఆ పోటీతత్వం కూడా ఉండగలగాలి. ఉత్తినే మాటలు అనడం కాదు, చేయించిన దాన్ని మళ్ళీ మనకు ప్రజెంట్ చేయడం అనేది కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. మళ్ళీ తెల్లారి వచ్చారకల్లా తన నుండి ముందే చెప్పినాడు అది విజయానంద్ గారు, చేపలు తెప్పిస్తున్నాను అంటే తెప్పియండి మంచిగా ఉంటుంది. మనం ఉన్నట్టుంది ఇది ఒలిగొండ మండలంలో చేపలు తినడం అనేది చాలా ఈజీ అయినటువంటి విషయం. కాబట్టి తప్పనిసరి తెప్పియాలని చెప్పడం జరిగింది. వారు దానికి కూడా సహకరించి తెప్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిలానీ బాయ్ తనకు ఎటువంటి కార్యక్రమం ఉన్నా కూడా తను వదులుకొని మన కోసం చికెన్ బిర్యానీ తయారు చేసిపోయినాడు. అన్న ఒకసారి మీరు నిలబడాలన్న, అదే అన్న ఒకసారి నిలబడాలి. సార్ జిలానీ గారు ఇక్కడ హిందీ స్కూల్ అసిస్టెంట్ సార్, ఆయన బయటి వ్యక్తి కాదు, మన టీచరు, హిందీ స్కూల్ అసిస్టెంట్, ఇదే స్కూల్లో పనిచేస్తున్నారు. సారు మీద అభిమానంతో, మనందరి మీద అభిమానంతో వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రతిరోజు వంట కార్యక్రమాన్ని తనే చూడడం, తను స్వయంగా దగ్గరుండి వండించి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఎవరికి ఆ కమిట్మెంట్ ఉంటుందండి? అంటే సార్ మీద అభిమానం, మన మీద అభిమానం ఉండబట్టి తను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మరి అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. మరి వాస్తవంగా ఏంటంటే మనకు పాఠశాలలకు వస్తున్నట్లయితే సారు మరి టైంకి అందరు పోతున్నారన్న, ఎవ్వరు కూడా టైం బోర్డుని టీచర్ మన మండలంలో లేరు. ప్రతి టీచరు తప్పనిసరిగా టైంకి పోతున్నారు, చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి, ప్రతి క్లాస్కి ఒక రూమ్ ఉండాలి. ఇది లేకపోవడం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకొకటి మేము అంటే మా సంఘం తరఫున ఎంఎన్ఓలుగా తప్పనిసరిగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలనే పెట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. మన రిప్రజెంట్ కూడా చేసినాం. ఎందుకంటే ఎంఎన్ఓగా వచ్చేటటువంటి వాళ్ళు హై స్కూల్ నుంచి వస్తే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉండదు, వాళ్ళను మనం మానిటర్ చేసేది ఏంది అన్న ఉద్దేశంతో తప్పనిసరిగా ఎల్ఎఫ్ఎల్ నుంచే ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అంటే మన మీద కమాండ్ చేసేటప్పుడు మన మీద వాళ్ళు ఒత్తిడి చేసేటప్పుడు కంపల్సరీగా దాని మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎల్ఎఫ్ఎల్కి అవగాహన ఉంటుంది, ఎంఈఓ గారికి ఉంటుంది. ఎందుకనంటే అకాడమిక్ వేరు, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చారు వేరు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వారికి రావాలని చెప్పేసి మేము కోరడం కూడా జరిగింది. అంటే ప్రతి అంశాన్ని కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. ఇది బాగున్నది, అందరం కూడా మరి మీ సూచనలు సలహాలు పాటిస్తూ తప్పనిసరిగా పాఠశాలను అభివృద్ధి చేస్తామని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రతి పాఠశాలలో ఒకరిద్దరు విద్యార్థులన్నా జాయిన్ చేయించడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరియు సభాధ్యక్షుడు ఎంఈఓ గారికి, ఆర్పీలు గారికి ఈ రోజున లాస్ట్ ముగింపు కార్యక్రమం సమయంలో మీకు అందరికీ కూడా అమ్మ సంబంధాలు తెలియజేస్తున్నాను. ఆర్పీలు ఇచ్చిన శిక్షణ చాలా బాగుంది. ఈ శిక్షణ అనేది అందరికి ఇస్తారు, అందరు తెలిసి శిక్షణ. కానీ నేను కోరుకుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో ఈరోజు ఉన్నటువంటి 20 మంది స్ట్రెంత్కి కనీసం ఒక్కరైనా ఇద్దరిని పెరగాలని కోరుకుంటున్నాను. అట్లా చెప్పేవాళ్ళు తప్పని కూడా చేతులు కొట్టండి.
ఎందుకంటే మనం ప్రతి ఉపాధ్యాయుడు 9 గంటల కంటే 8 గంటల 50 నిమిషాలకే వస్తారు. నేను ఈ రోజున 15 మంది ఉన్న స్ట్రెంత్ని 25 మంది స్ట్రెంత్ చేసి, అంటే అన్నీ పాటించాలి. కానీ మనం చేసే ఒక తప్పు, ఎక్కడ పోయినా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఆర్ట్ఫుల్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు మంచి సబ్జెక్ట్ ఉండి మంచి క్వాలిఫికేషన్ ఉండి ఆ గవర్నమెంట్ స్కూల్లో బోధిస్తుంటే ఆ ఉపాధ్యాయుని యొక్క పిల్లలే ప్రైవేట్ స్కూల్ పోతారు. ఇవాళ మన ఊళ్ళో పోయి ప్రచారం పోతే ఏమంటారు అంటే, సార్ మరి నీ కొడుకు గారు చదువుతారు సార్, బాగానే చెప్తున్నావు కానీ అని అంటారు. అది అందరికీ తెలుసు, కానీ అది మనం పాటించకపోయినా సరే అది పక్కనే పెట్టినా కానీ మనం ఎప్పుడైనా ఒక 2 3 డెవలప్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ రిమార్క్ అనేది రాదు. కాబట్టి నేను ఏమంటున్నా, ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ ఊరితో కొంత రిలేషన్ పెంచుకోవాలి. మనం ఎక్కడైతే ప్రాథమిక పాఠశాల పనిచేస్తున్నామో ఆ ఊరిలో ఒక సర్పంచ్ లేకపోతే ఒక పెద్ద మనిషి ఎవరు ఉంటారో వాళ్ళని కలుపుకొని 4 సార్లు ఊళ్ళో తిరగాలి. మనం పోతున్నాం, స్కూల్ అయిపోయి వెళ్ళిపోతున్నాం, కానీ కనీసము అట్లా ఊళ్ళో పోయి ఇలా తిరిగి వస్తుంటే ఓ పెద్ద మనిషి కలుస్తారు, ఏమైనా 4 సార్లు 5వ సారి చెప్పినా కానీ ఖచ్చితంగా ఆ పిల్లవాడు మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒకటి కోరుకునేది, చికెన్ పెట్టచ్చు, ఫిష్ పెట్టచ్చు, అందరికీ ఉంటే అందరు పెట్టవచ్చు, ఇవి సర్వసాధారణం. కానీ మన భాస్కర్ అన్న మన దగ్గర ఉండటం వల్లనే ఆయన చూసో మనం చూసో పెడుతున్నాం, అందరికీ సంతోషం కలుగుతుంది. కానీ ఒకటి కోరుకునేది ఏంటంటే, ఒక ఒలిగొండ మండల PRTU అధ్యక్షునిగా నేను కోరుకునే విషయం ఏంటంటే, మన ఒలిగొండ మండలంలో ప్రతి స్కూల్లో ఒక 25 మంది ఉంటే ఒక 27 మంది చేయండి. తగ్గకుండా చేసినట్లయితే మా అందరికి కూడా మీరు పిలిచిన వాళ్ళు అవుతారు. ఈ అవకాశాన్ని సంతోషపడతారు. లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్, SVZPHS ఒలిగొండ. కోర్స్ డైరెక్టర్ అవర్ రెస్పెక్టెడ్ MEO sir and our brothers RPs and co-trainees అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ 5 days శిక్షణ కార్యక్రమం అనేది మనము కెపాసిటీ బిల్డింగ్ మీద తీసుకున్నాం. నా నమ్మకం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్ కెపాసిటీ ఉన్నవాళ్ళే, ఫుల్ కెపాసిటీ ఉంది ఇక్కడ. కానీ మనకు ప్రధాన సమస్య కెపాసిటీ కాదు, మనకు ప్రధాన సమస్య ఈరోజు ఏముందంటే ఎన్రోల్మెంట్ అనేది ప్రధాన సమస్య. ఇవ్వాలి మెయిన్గా యాక్చువల్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ శిక్షణ అనేది ఈ 5 days సబ్జెక్ట్ మీద ఇచ్చింది. ఈ 5 days సబ్జెక్ట్ ఇచ్చిన ట్రైనింగ్ అంతా కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. అది అయినప్పటికీ కూడా తెలిసిన విషయం అయినా రిపీట్ చేసుకుంటే అది బాగుంటుంది, ఒక భాగం. కానీ దానికంటే ప్రధానమైనది ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి పాటిస్తే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అనేది దాని మీద ట్రైనింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరం లేదా అనేది తర్వాత పెడితే, ఒక ట్రైనింగ్, ఒక మీటింగ్ అంటేనే ఒక పవర్. మీటింగ్ చాలా శక్తివంతమైనది. మనం చూడండి, ఎక్కడైనా అల్లజడి జరగగానే 144 సెక్షన్ పెడతారు. బికాస్ ఆఫ్ 4 కలిసిరంటే ఒక శక్తి పుడుతుంది అక్కడ. అంటే ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఒక రూమ్లో కూర్చున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్ రూమ్, ఇట్ ఈస్ ఏ పవర్ హౌస్. అంటే ఇంతమంది ఒక దగ్గర ఉంటే ఒక పవర్ ఇది. అంటే ఇలాంటి శక్తివంతమైనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి మనం, అంటే పిల్లలు రోజు అందరం పోతున్నాం, అందరం చదువు చెప్తున్నాం. ఒక్కొక్కరిది ఒక వే ఉంటుంది. ఒక ఆయన పాటలు పాడుతూ చెప్తాడు, ఇంకొక ఆయన ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. ఎవ్రీవన్ ఈజ్ దే నో హౌ టు టీచ్ దేర్ చిల్డ్రన్. వాళ్ళ పిల్లలకి ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఒక్కొక్క ఆయన ఒక వేలో చెప్తాడు, కాకపోతే ఒక్కొక్కరిది ఒక వేలో ఉంటుంది. కాబట్టి అందరం కూడా చదువు చెప్తున్నామని నేను నమ్ముతున్నాను. చదువు చెప్పబట్టే ఈ స్కూల్ నడుస్తూ ఉన్నాయి. మనం హైదరాబాద్కి వెళ్ళి రాని, ఎక్కడి నుంచి రాని 100% చదువు చెప్తున్నాను నేను నమ్ముతున్నాను. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకోండి. ఎనీహౌ ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు మామూలుగా చూసినట్లయితే ఎవరైతే చాలా వరకు పేరెంట్స్ పిల్లల్ని ఎన్నో దగ్గర చదువుకొని అనే వాళ్ళే పంపిస్తున్నారు మన దగ్గరికి. ఎవరైనా కొద్దిగా స్పృహ ఉన్నా కానీ ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఇయర్
చదువు లేదు అనడానికి మాత్రం 100% నేను ఒప్పుకోను. మనం అందరం కూడా ఎవరం కూడా ఒప్పుకోనే పరిస్థితే లేదు. ఎందుకంటే 100% చెప్తున్నాం మనం. కానీ చదువు ఎందుకు ఒకప్పుడు అనుకున్నాం, ఒక 7-8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏమనుకున్నాం అంటే ఇంగ్లీష్ మీడియం పెడితే వస్తుండొచ్చు అనుకున్నాం. పెట్టాం. ఏమైంది? పెట్టినప్పుడు ఫస్ట్ ఒక 2 years జర వచ్చినట్టు జరిగింది అనిపించింది. మళ్ళీ కామన్ ఇదే పరిస్థితి. ఇంకోటి అనుకుంటున్నాం, ఇలా క్లాస్ కో టీచర్ ఉంటే కూడా వస్తుండొచ్చు, జరుగుతున్నది. కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, క్లాస్ కో టీచర్ ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి. బట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని ఊర్లలోనేమో పిల్లలే లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరే కంచనపల్లి తీసుకున్నట్లయితే మా స్కూల్లో అక్కడ 20 మంది ఉన్నారు. ఇప్పుడు హార్డ్లీ ఇంకా అందరూ వచ్చినా కానీ ఒక 32 మంది అవుతారు. ఇంకా 10-12 మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. అంటే ఎంత పెంచినా కానీ మనం పెంచేది ఎంత అంటే 32. అంటే కొన్ని స్కూళ్ళలో పిల్లలే లేరు, ఊర్లోనే లేరు. అంటే అన్ని ఊర్లలో కూడా మైగ్రేషన్ జరిగింది, అంత పట్టణీకరణ జరిగింది, అంత అర్బనైజేషన్కి వెళ్ళిపోయారు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఎన్రోల్మెంట్ పెంచుకోవాలంటే ఇప్పుడు ఒక ప్రపోజల్ ఉంది, క్లబ్ చేస్తే బాగుంటుందని. పక్కన చిన్న స్కూల్లో 2-3 కలిసి క్లబ్ చేస్తే బాగుండే ఆలోచన ఉంది. అఫ్కోర్స్ ఇది కూడా బాగానే ఉండొచ్చు. కాకపోతే కొన్ని సమస్యలు ఉంటాయి, మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి అక్కడ. కాబట్టి ఏదేమైనా ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమం అనేది భాస్కర్ సార్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక శిక్షణ కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ శిక్షణనే కాదు, వాళ్ళు చెప్పే కాంటెంటే కాదు. ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర్ సార్ ఒక కోర్సు డైరెక్టర్గా మెయింటైన్ చేస్తుండు. హౌ హీ మెయింటైన్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకు వసతి ఏంది, భోజన వ్యవస్థ ఏంది, మంచినీళ్ళు ఏంది, స్నాక్స్ ఏంది, ఎవ్రీథింగ్ సార్ చూసి చేసిండు. అంటే మనకు కూడా ఒకరోజు మన ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే ఎంతమంది వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అవన్నీ మనకు తెలిసినప్పటికీ వచ్చినప్పుడు ఓన్లీ ఇదే కాదు, సార్ చేస్తున్నట్టు మెయింటెనెన్స్ కూడా గమనించి మనం అక్విజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్పీస్ ఉన్నారు. ఆర్పీస్ కూడా ఒక్కొక్క ఆర్పీ ఒక స్టైల్, ఒక్కొక్క ఆయన ఒక విధంగా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ సార్ ఇక్కడ వచ్చి వేదిక మీద కూడా డ్యాన్స్ చేస్తూ చెప్తాడు. వీ కెన్ నాట్, అందరం వచ్చి డ్యాన్స్ చేయలేము. ఎందుకంటే ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాలి. అది వై వీ కెనాట్, మనం ఎందుకు చేయకూడదు అక్కడ అంటే ఒక్కొక్క హార్పీ ఒక స్టైల్లో చెప్పినప్పుడు అది కూడా ఒక అక్విజేషన్ మనకు. నాట్ సబ్జెక్ట్ తెలుగులో ఈ అవుట్కమ్స్ ఈ నేర్చుకోవాలి అవి చెప్పాలి కాదు, వాటితో పాటు ఆయన ఎలా చెప్తున్నాడు, ఈయన టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఆయనకి ఇచ్చిన 45 minutes 90 minutes హౌ హీ ఎంగేజ్, ఎట్లా ఎంగేజ్ చేస్తున్నాడు ఆ 45 minutes 90 minutes అది నేర్చుకోవాలి. అంటే ఎవ్రీథింగ్ ఇక్కడ కూర్చున్నప్పుడు నేను నాట్ ఓన్లీ దిస్ క్లాస్ రూమ్ విషయమే కాదు, ఇలాంటి ఆపర్చునిటీ ఒక 80 members ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ బయటకు వెళ్తున్నాం బ్రేక్ టైంలో, వీఆర్ డిస్కస్డ్ మెనీ మోర్ థింగ్స్. ఆపర్చునిటీస్ మనకు దొరకదు. మన ఇంటికాడ ఉంటే మన ఇంట్లో భార్యనో పిల్లలో కొడులో ఇక కొంత లిమిటెడ్ మన సరౌండింగ్స్ కొంతవరకే ఉంటుంది. కానీ ఇలాంటి ఇంటెలెక్చువల్స్ తోటి మనం ఒక దగ్గర గ్యాదర్ అయ్యే అవకాశం దొరకదు. దొరికినప్పుడు మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం బయట, ఇక్కడే కాదు బయట చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. వాటి వల్ల కూడా మనం చాలా నేర్చుకుంటాం. కాబట్టి ఈ శిక్షణ తరగతులు అనేది ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ శిక్షణ 5 రోజులు చాలా దిగ్విజయంగా ముగించుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ధన్యవాదాలు మన జిలాన్ సార్ కూడా. అంటే సారు మనలో భాగం కాకపోయినప్పటికీ కూడా మనతో పాటు ఉండి సక్సెస్ చేశాడు భోజన వ్యవస్థని. అదేవిధంగా మన విజయానందన కూడా మనకు భోజన వ్యవస్థకు సహకరించారు. ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపేట్ అందరూ కూడా బాగా చక్కగా పార్టిసిపేట్ అయ్యి నేను చూశాను ధార వరకు అందరూ కూడా 9-10 వరకు వచ్చేసి దాదాపు మ్యాక్సిమం 90% ఆఫ్ 110% ఎనీవేర్ ఎక్కడైనా ఉంటుంది అది. కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెకేషన్లో 5 రోజుల శిక్షణ చాలా ఉత్సాహంగా చాలా విషయాన్ని నేర్చుకునే విధంగా జరిగింది. నేను ఇంతకుముందు తుర్కపల్లి మండలంలో వర్క్ చేసిన సార్. ఇప్పుడు చాలా కొత్తగా అనిపించింది. 8 మంది రిసోర్స్ పర్సన్స్ 8 రకాలుగా, అంటే ఒకరికి మించి ఒకరు చాలా బాగా విషయాన్ని మనకు ఇంజెక్ట్ చేసినారు. మీ అంచనాలకు తగ్గట్టు మీ స్కూళ్ళల్లో వర్క్ చేస్తాం సార్. మండలానికి అలాగే మేము పనిచేసేటువంటి స్కూళ్ళకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే
ఇక్కడ ఉన్నటువంటి వసతులు పేరు పేరున అందరికీ కూడా ఇప్పుడు లంచ్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఇంకేదన్నా అలాంటి వసతులు కల్పించేటటువంటి ఈ కోర్స్ డైరెక్టర్ భాస్కర్ సార్ గారికి అందరి తరపున సార్ చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చెప్పాలనుకున్న విషయం ఇదే. ఈ సంవత్సరం అక్టోబర్ 16 తారీఖు నాడు 2024 డిఎస్సి వాళ్ళు జాయిన్ అయ్యారు. హోల్ స్టేట్ సార్, హోల్ వైడ్ అంటే స్టేట్ వైడ్ అందరికీ కూడా 2008 డిఎస్సి వాళ్ళు ఉన్నారు. కొన్ని మండలాలు మారినటువంటి నాలాంటి కొత్తగా అంటే మండలానికి కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారు. ఈ 5 రోజుల శిక్షణ మన అందరం కలుసుకొని ఒక వేదిక అయిందని చెప్పేసి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు మనకంటే సరే నాకు 2012 చేసి 12 ఏళ్ళకెళ్ళి కొంచెం ఆ స్కూల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని ఉంటుంది. 2024 డిఎస్సి వాళ్ళకు జస్ట్ 3 రోజులు శిక్షణ ఇచ్చారు సార్. ఆ 3 రోజుల శిక్షణలో ఏం నేర్చుకున్నారు? సరే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ గ్రాస్పింగ్ అనేది తక్కువ ఉంటుంది. మండల్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకు కొంచెం వాళ్ళతో పాటు పనిచేసే టీచర్లు, వాళ్ళ ఎంఈఓ, వాళ్ళతో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా నేర్పుకోవాలో ఇక్కడికి వచ్చినాక ఇంకొంచెం బెటర్ నేర్చుకోవడానికి ఇది ఒక వేదిక అయింది సార్. ఈ 5 రోజుల శిక్షణ చాలా విజయవంతంగా జరిగింది. అందరి తరఫున నాకైతే చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా అయినదని అందరూ చెప్పారు. అందరి మనసులోనే అదే భావన ఉన్నది. మన బడులన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అయినప్పటికీ ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రైవేట్ స్కూల్ లాగా నాకు అనిపించింది. సిస్టమేటిక్గా నచ్చింది. సో నేను ఏమి అనుకుంటున్నానంటే 5 days సమ్మర్లో మీకు అందరినీ మళ్ళీ ట్రైనింగ్గా ఏం కొట్టదని ఉంటుంది అని అనిపించింది. చాలా లాంగ్ టర్మ్ హాలిడేస్ తర్వాత మన టీచర్స్ అందరినీ ఒక చోట కలుసుకొని ఒకరి నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకునే ఇది ఒక మంచి స్టేజ్ లాగా అనిపించింది. ఆర్పీలు కష్టపడి వాళ్ళు నేర్చుకొని నిజంగా ఆర్పీగా వెళ్ళటం కూడా చాలా కష్టం అండి. మనం ఇక్కడ ఉంటాము, వాళ్ళు చెప్తుంటే విని ఉంటుంది. కానీ ఆర్పీ వాళ్ళు ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జిట్ చేసి వాళ్ళు చెప్పడము, మనల్ని ఒప్పించడము, ట్రైనింగ్ని సక్సెస్ఫుల్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అదేవిధంగా కోర్స్ డైరెక్టర్ కూడా ఇది ఒక మంచి టాస్క్ ఇది. సో సార్ ఏం చేసిందంటే, అందరూ ఎంఈఓస్ని నేను చూసిన మన ఎంఈఓ గారు చాలా ఓపికగా ఒక స్టూడెంట్ లాగా మార్నింగ్ అందరికంటే ముందే ఉంటున్నారు. ఆయన బయటకి వెళ్ళాలనో భయం అంటే ఆఫ్టర్నూన్ ఉంటుండ్రు, సాయంత్రం ఉంటున్నారు, అందరి వరకు ఉంటుండ్రు. ఇంకా చక్కటి విషయం ఏంటంటే పట్టించిండ్రు. తర్వాత అందరూ తినడానికనే తను విశ్రాంతి తీసుకోవడం చూసినాము. మేము అప్పుడే అనుకున్నాం సార్ ఎంత చక్కగా, అసలు ఎంత మేనర్స్ ఉంది, ఎంత మర్యాద ఉంది. పైపెచ్చు మన టీచర్ల పట్ల ఆయనకున్న అపారమైన ఒక ప్రేమ, అభిమానం కొద్దీ తన సంస్థను ఇల్లు లాగచ్చు. నాకైతే జస్ట్ బికాస్ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని మేము ఫీల్ అయ్యింది. ఇంటికి వస్తే మర్యాదలు చేసినట్టు ఆర్పీలు కూడా పాపం వేసుకొని ఇంటికి వస్తే కాక పెట్టినట్టే ఎన్నిసార్లు వేసుకోమంటున్నారు, ఇంత పుష్కలంగా పెడుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. తర్వాత మీరు ఆశించినట్టుగానే మేము కూడా స్కూళ్ళలోకి వెళ్ళి మా సాయశక్తులు మేము కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాము. కాకపోతే పేరెంట్స్ను సాటిస్ఫై చేయడంలో మరి మేము ఇంకేం చేయాలో అనేది కూడా ఒక్కొక్కసారి పేరెంట్స్ మీద స్కూల్స్ డిపెండ్ అయినాయి. టీచర్స్ మీద ఎంత డిపెండ్ అయి ఉన్నాయో స్కూల్స్ పేరెంట్స్ మీద కూడా ఉన్నాయి. వాళ్ళ ఆశలు ఆకాశం కంటిన్యూ అవి మన గవర్నమెంట్ మన ఏమంటారు మన స్కూల్స్ కాస్త ఒక్కరము అన్నీ చెప్తామంటే మనం చెప్పగలుగుతాం కానీ మనం నమ్మట్లేదు. మేమే అన్నీ చెప్తాము అని ఉన్నది. అందరికీ అంత నాలెడ్జ్ ఉంది, వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతారు. మాట్లాడలేని వాళ్ళు ఇంకాస్త నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎనీహౌ మేమైతే మీ యొక్క ఆశల్ని మేము నెరవేరుస్తాం, మా కృషి మేము చేస్తాము. ఎవరో చూస్తున్నారని కాదు, కానీ మాకు కూడా మా పిల్లల పట్ల ప్రేమ కలిగి వారు బాగుపడాలని ఆలోచన కొద్దీ మేము కూడా చేస్తాము. మాకేదో ఉద్యోగం దొరికిందని కాదు, చాలా మంది జీవితాలు మా చేతుల మీద వాళ్ళ భవిష్యత్తు మాతో ముడిపడి ఉన్నాయని మేము ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగానే మా పాఠశాలను పునః ప్రారంభిస్తామని
మంచి ఆశలతో కొత్త సంవత్సరాన్ని కొత్త అకాడమిక్ ఇయర్ని ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. దాదాపు ఒక 70% టీచర్స్ అందరూ కూడా మల్టీగ్రేడ్ టీచర్స్ సార్. ఈ మల్టీ క్లాసెస్ హౌ టు టీచ్ మల్టీ క్లాసెస్ ఎఫ్ఎల్ఎన్లో ఏమైనా ఉందా? అది రాలేదు. రేపు ఫీల్డ్ మీద వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఎట్ ఏ టైంలో 2 క్లాసెస్ 3 క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఈ ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి 3 క్లాసెస్ ఎట్ ఏ టైంలో ఎలా చేయాలనేటువంటిది ఎఫ్ఎల్ఎన్లో లేదు సార్. ఈ 5 డేస్లో మీరు మల్టీ క్లాస్ ఏ విధంగా చెప్పాలని చెప్పేసి చెప్పారా? అసలు ఎఫ్ఎల్ఎన్లో ఉందా? అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, నేను లాస్ట్ 13 ఇయర్స్ నుంచి నేను మల్టీ క్లాసెస్ నేను టీచ్ చేస్తున్నా సార్. నేను లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్లో సంగీత స్కూల్ వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలు మా జనార్దన్ సార్ వల్ల కృషి వల్ల పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సింగిల్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఏంటంటే ఇన్ని రోజులు నేను మల్టీ క్లాసెస్ చెప్పడం వల్ల నేను టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేటువంటిది అంతకుముందు క్లాసెస్ విన్నాను, కానీ అది స్కూల్లో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నేను చాలా మర్చిపోవడం జరిగింది. అది 5 డేస్లో నేను ఎక్కడైతే నేను మర్చిపోయానో అది ఆ విషయాలు నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయంలో ఏంటంటే కృష్ణమూర్తి సార్ చాలా బాగా చెప్పాడు సార్. టీఎల్పి టీచర్ లెర్నింగ్ ప్రాసెస్లో నేను ఫస్ట్ నేను అనుకొని వెళ్ళాను. నాకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయని నేను ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను నేను క్లాస్లో. ఎట్లా అంటే పీరియడ్ ప్లాన్లో ఐడు యూడు ఉంటుంది, అది ఫస్ట్ మనం చేయాలి. తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో పిల్లలు చేయాలి. నెక్స్ట్ మళ్ళీ పిక్టోరియల్లో పిక్చర్ రూపంలో కానీ బోర్డు మీద చేసి చూపిస్తారు సార్. అది 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ పిక్టోరియల్లో మళ్ళీ వీడియో ఉంటుంది. మళ్ళీ మన డిస్కషన్ వల్ల మీరు నా డౌట్ నేను క్లియర్ చేసుకున్నాను. అది చాలా ఏంటంటే పీరియడ్ ప్లాన్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ ఫీల్డ్ మీద పోయిన తర్వాత మనం అది చేయలేకపోతున్నాం. అది ఇంకా మామూలుగా ఏంటంటే మనం మల్టీ క్లాసెస్ చెప్పడం వల్ల ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం కాబట్టి అందరం కూడా మర్చిపోతున్నాం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఈవీఎస్ విషయాల్లోకి వస్తే ఈవీఎస్లో అసలు వాస్తవం చెప్పాలంటే ఫీల్ కాకండి సార్. అసలు పీరియడ్ ప్లాన్ అనేటువంటిది అసలు ఈవీఎస్ ఎట్లా చెప్పాలన్నట్టు చాలామంది డౌట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి, పిల్లలు చదవాలా మనం చదవాలి. కొద్దిమంది బుక్ చూడకుండా చెప్తుంటారు. అసలు వాస్తవానికి లాంగ్వేజ్ లాగానే పిల్లలు చదవాలి ఫస్ట్. అది దాంట్లో తర్వాత పదాలు గుర్తించాలి. అసలు అయింది మెయిన్ అదే. అసలు మనం రేపు పోయిన తర్వాత చెప్పే బుక్ ఓపెన్ చేసిన తర్వాత చెప్పేది లెసనే. ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం, కానీ అది రాలేదు సార్. నెక్స్ట్ ఏంటంటే నేను అనేందంటే మెయిన్ కావాల్సింది మన టీచర్స్కి దాదాపు అన్నీ కూడా మల్టీగ్రేడ్ టీచర్స్ ఉన్న క్లాసెస్ టీచ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం ట్రైనింగ్లో నేను ఎంఈఓ సార్కి రిక్వెస్ట్ చేసేందంటే హౌ టు టీచ్ మల్టీ క్లాసెస్ ఎట్ ఏ టైంలో 2 క్లాసెస్ 3 క్లాసెస్ ఎలా చెప్పాలి ఎఫ్ఎల్ఎన్, దాని మీద ట్రైనింగ్ చేయండి సార్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ఇంగ్లీష్ మీద కూడా ఈఎల్ఈపి ఒక్కసారే ట్రైనింగ్ ఇచ్చారు. అది మంచి స్కూలర్స్ ఇంగ్లీష్ వాళ్ళతో కానీ మన దాంట్లో ఇంగ్లీష్ ఉన్నటువంటి వాళ్ళతో కానీ ఇంగ్లీష్ దాని మీద ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటాను సార్. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాది ఏంటంటే ఇప్పటివరకు అయితే సింగిల్ క్లాసే. నేను సంగం స్కూల్లో లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మా సార్ నాకు ఒకటే క్లాస్లో ఒకటే సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి నాకు ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి నేను మర్చిపోయినటువంటి గ్యాప్స్ని నేను తెలుసుకోవాలన్నటువంటి విషయాల్ని నేను తెలుసుకున్నాను సార్. అది ఖచ్చితంగా నేను స్కూల్లో నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకోటి సజెషన్ బాక్స్లో ఏమని చెప్పారు కదా సార్, అది ఈవీఎస్లో ఏంటంటే 3rd క్లాస్ నుంచి ఈవీఎస్, 3rd క్లాస్ ఈవీఎస్ కూడా వర్క్ బుక్స్, 1st క్లాస్ 2nd క్లాస్ కూడా ఈవీఎస్ పెడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా లింగేష్ సార్ కూడా చాలా మంచి ఎక్స్పర్ట్. తర్వాత భిక్షపతి సార్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పాడు. అయితే దాంట్లో ఒకటి ఏంటంటే నేను ఒకటి విన్నాను, బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ. మన అందరూ చాలామంది తెలిసి ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ నేను చూశాను మ్యాడిల్లో. అసలు బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ అనేటటువంటి దానికి మీనింగు అంతమందికి ఎంతమంది తెలుసా? ప్లీజ్, అకాడమిక్ పరంగా చాలా ఇంపార్టెంట్ సార్. అది బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీస్ అనేటువంటి 2 పిల్లర్లతో ఏర్పడుతుంది అనేటటువంటిది మ్యాడిల్లో వాళ్ళు లేదు సార్. అది కానీ చాలామంది తెలుసు కానీ నాకు తెలియదు. సార్ నేను తెలుసుకున్నాను. అట్లా కొన్ని విషయాలు నేను
తెలుసుకోవడం జరిగింది సార్. చివరగా అందరం మనస్ఫూర్తిగా కమిట్మెంట్ అయి పనిచేద్దాం, దానికోసం కట్టుబడి ఉందాం. దానికి ఒక చిన్న 4 అక్షరాలతోటి ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువ విసిగించా, అసలే అలసిపోయి ఉన్నాం.